భక్తులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన జీవితానికే ఒక దిశను చూపించే అత్యంత పవిత్రమైన రోజు గురించి. అదే ముక్కోటి ఏకాదశి. ఈ పేరు వినగానే భక్తుల హృదయాల్లో ఒక ప్రత్యేకమైన భావం కలుగుతుంది. ఎందుకంటే ఇది సాధారణమైన ఏకాదశి కాదు, మోక్షానికి మార్గం చూపించే ఏకాదశి. ముక్కోటి అంటే 33 కోట్ల దేవతలు. ఏకాదశి అంటే చంద్రమాసంలో వచ్చే 11వ తిథి. మన పురాణాల ప్రకారం ఈ రోజున 33 కోట్ల మంది దేవతలు వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణను దర్శించేందుకు భూమికి వస్తారని నమ్మకం. అందుకే ఈ రోజుకు అంత గొప్ప ప్రాముఖ్యత వచ్చింది. ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో వస్తుంది. సాధారణంగా డిసెంబర్ లేదా జనవరి నెలల్లో. ఇదే రోజును మనం వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తాము. ఈ రోజున విష్ణువు ఆలయాల్లో ప్రత్యేకంగా వైకుంఠ ద్వారం తెరుస్తారు. భక్తులు ఈ ద్వారం గుండా దర్శనం చేస్తే వైకుంఠ లోకానికి వెళ్ళే అర్హత లభిస్తుందని పురాణాలు చెబుతాయి. కానీ భక్తులారా, ఆ ద్వారం కేవలం ఆలయంలోనే కాదు, మన మనసులో కూడా తెరుచుకోవాలి. ఒకప్పుడు దేవతలు అసురుల మధ్య భయంకర యుద్ధాలు జరిగాయి. అసురుల బాధ తట్టుకోలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు ఆశ్రయించగా, అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు: ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున నన్ను భక్తితో స్మరిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి, పాపాలు కరిగిపోతాయి, ఆత్మకు శాంతి లభిస్తుంది. అప్పటి నుంచి ఈరోజు ముక్కోటి ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు భక్తులు ఉపవాసం చేస్తారు, విష్ణు నామస్మరణ చేస్తారు, విష్ణు సహస్ర పారాయణం చేస్తారు, ఆలయ దర్శనం చేస్తారు, దానం చేస్తారు. కానీ ఉపవాసం కంటే మనసు నియంత్రణే గొప్పది. దేవుని అడగడం కాదు, మనలోని చెడును వదిలేయడమే భక్తి. కోపం, అహంకారం, అసూయ, ద్వేషం ఇవన్నీ వదిలేయగలిగితే అదే నిజమైన వైకుంఠ ద్వారం. ఈరోజు మనం దేవుణ్ణి ఇలా అడగాలి: స్వామి, నాకు కావాల్సిన ఇవ్వమని కాదు, నాలో ఉన్న చెడును తీసేయమని. ముక్కోటి ఏకాదశి మనకు చెబుతుంది, భక్తి అంటే అడగడం కాదు, మారడం. దేవుణ్ణి చేరుకోవాలంటే ముందు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఈ పవిత్రమైన రోజున శ్రీమన్నారాయణుడు మీ అందరి జీవితాల్లో శాంతి, ధైర్యం, దైవానుభూతిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. జై శ్రీమన్నారాయణ.